క్రీస్తు సంఘము నిజమైన సంఘము పరలోకానికి ఇది ఏ మార్గము. అయితే ఏ మాత్రమైనా మన శరీరానికి కావలసినటువంటి పోషకాహారాలు మనం అందించకపోతే ఖచ్చితంగా మన శరీరానికి బలహీనత వచ్చేటువంటి అవకాశం ఉంది, ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో కూడా ఒక విశ్వాసి రక్షించబడినప్పుడు ఆ విశ్వాసి ఖచ్చితంగా ఒక గురిని పెట్టుకునేటువంటి వాడుగా బ్రతకాలి. ఒక గురిని పెట్టుకుంటున్నటువంటి వాడుగా క్రైస్తవుడు ఖచ్చితంగా బ్రతకాలి. ముఖ్యంగా క్రైస్తవులు, అన్యజనులు కాదు, క్రైస్తవులు రక్షించబడినటువంటి వారు ఒక టార్గెట్, ఒక ఎయిమ్, ఒక గురి పెట్టుకొని మనము బ్రతకాలి. మన గురి ఏమై ఉండాలి? ఎవరు చెప్తారు? ఎవరైనా చెప్పచ్చు. మన గురి ఏమై ఉండాలి? అమ్మా, దేవుడి దగ్గరకు ఉండాలి, దేవుడి దగ్గర ఉండాలి, అంతేనా? దేవుడు మన దగ్గర ఉండాలా, మనం దేవుడి దగ్గర ఉండాలి? మనము దేవుడి దగ్గర ఉండాలి. ఇది మనందరి గురి, అంతేనా? అంతేనా? ఇంతకు దేవుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలి కదా. మనం దేవుడి దగ్గర ఉండాలని గురి ఉంది, ఓకే. మరి దేవుడు ఎక్కడ ఉన్నాడు అనేది కూడా మనకు తెలుసుండాలి కదా. తెలుసుండాలో కదా? తెలియదా? మనం దేవుడి దగ్గర ఉండాలని గురి అన్నారు, ఓకే. మరి దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆయన అంతటా ఉన్నాడు. ఆయన అంతటా ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు ఆయన? మనము భారతదేశంలో ఉంటే అదే సమయంలో మనం ఇంకొక స్థలంలో ఉండలేము. మనం చెన్నైలో ఉన్నాం ఇప్పుడు, కానీ ఇదే సమయంలో మనం రంగారెడ్డి నగర్లో ఉండలేము. ఉండగలుగుతామా? పక్కనే పావు కిలోమీటర్ రంగారెడ్డి నగర్. ఒకే సమయంలో ఈ పక్క పక్క ఉన్నటువంటి స్థలాల్లోనే మనము ఉండలేము, పక్కింట్లోనే మనం ఉండలేము. ఒకే సమయంలో రెండు స్థలాల్లో మనము ఉండలేము. కానీ దేవుడు ఉంటాడు. ఆయన పరలోకమని ఉంటాడు, ఆయన భూమి మీద కూడా ఒకే సమయంలో ఉంటాడు. అది దేవుడు అంటే. మరి అలాంటప్పుడు మనం దేవుడి దగ్గర ఉండాలని మనం అనుకుంటున్నప్పుడు ఆయన లేని చోట ఏది? ఆయన లేని చోట ఎక్కడుంది? ఆయన లేని చోట ఎక్కడుంది? నరకంలో. నరకంలో దేవుడు వారికి తోడుగా ఉంటాడు. దేవుడు వారిని విడిచిపెట్టిన వాడుగానే ఉంటాడు. దేవుడు వారికి దూరంగా ఉంటాడు. ఎందుకంటే దేవుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ మనం ఉండాలని మనం కోరుకుంటున్నాం, బాగానే ఉంది. కానీ దేవుడు ఉండేటువంటి స్థలంలో మనం కూడా ఉండాలి అంటే కొన్ని పనులు చేయవలసినటువంటి అవసరం ఉంది. ఒక దేవుడు మన ఎదుట పెట్టినటువంటి ఆ యొక్క ప్రణాళికను మనము పాటించవలసినటువంటి అవసరము ఉంది. ఒక గేమ్ ఆడేటువంటి వాడు కప్పును సంపాదించుకోవడానికి ఆ గేమ్స్ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా పాటిస్తేనే తప్ప, అందులో విజయాన్ని సంపాదిస్తేనే తప్ప అతనికి అక్కడ ఆ బహుమానం అనేది రాదు. క్రైస్తవునికి కూడా బహుమానం అనేది దేవుని దగ్గర రావాలి అంటే మొదట మన యొక్క గురి, మన యొక్క దృష్టి, మన యొక్క ఆలోచన, మన యొక్క జీవితము ఆయనకు యోగ్యంగా ఉండేటట్టు మనము చూసుకోవాలి. ప్రతి మానవుడు తన గురి గురించి ఖచ్చితమైన అవగాహన కలిగి ఉండాలి. ప్రతి మానవుడు తన యొక్క గురిని గురించినటువంటి అవగాహన ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఏమైనా కానీ పుట్టినప్పటి నుంచి చనిపోయిన వారికి కూడా ఒక మానవుడు సమయము గతిస్తున్న కొద్దిగా వారి యొక్క గురి మారుతూ ఉంటుంది. కొంతకాలమేమో పిల్లలు పుట్టాలని గురి ఉంటుంది, కొంతకాలం పుట్టిన తర్వాత మీరు స్కూల్కి వెళ్ళాలని గురి ఉంటుంది,
స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎదగాలని గుర్తుంటుంది, వెళ్ళిన తర్వాత ఫస్ట్ కావాలని ఆలోచన ఆగురి ఉంటుంది, తర్వాత వారికి మంచి ఉద్యోగం రావాలనే గురి కూడా ఉంటుంది, తర్వాత వారికి మంచి వివాహము జరగాలి అనేది కూడా ఉంటుంది, తర్వాత వాళ్ళకి పిల్లలు. ఇంతే ఇక మన 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 జీవితం అంతా ఇంతే, అంతే కదా. మనం పుట్టామా, మనం పెరిగామా, మనం స్కూల్కి వెళ్తున్నామా, మనం మంచి ఉద్యోగాలు సంపాదించుకున్నామా, మంచి వివాహం చేసుకున్నామా, మంచి పిల్లలు మనకు ఉన్నారా, తర్వాత వాళ్ళని మనం చదివిస్తున్నామా, వాళ్ళని పెద్దవాళ్ళని చేస్తున్నామా, వాళ్ళని మనము ఉద్యోగాల్లో మంచి మంచి పొజిషన్లో వాళ్ళని తీసుకొస్తున్నామా, ఇదే నడుస్తుంటుంది. మనం ఏంటో మనం అర్థమయ్యేసరికి మన జీవితం అంతా అయిపోతుంది. మనం ఏంటో మనకు అంత పూర్తిగా అర్థమయ్యేసరికి మన జీవితం అంతా అయిపోతుంది. ఇది జీవితం, మానవుని యొక్క జీవితం. ఈ మానవుని యొక్క జీవితంలో దేవునికి సంబంధించినటువంటి గురిని మనం ఎలా కలిగి ఉంటామో, ఎలా మనం దేవుని యొక్క గురిని చేరుతామో, మన గురించే ఎప్పుడు మన గురించే మనం ఆలోచన చేసుకుంటూ పోతే ఇక దేవుని పని, దేవుని కార్యాలు, దేవుని యొక్కకి నేను ఎప్పుడు వెళ్తాను అని అర్థమవుతుందా? దేవుని దగ్గర ఉండాలి అనేది గురి అని బాగానే మనం అనుకుంటున్నాం, కానీ నిజంగా మనం దేవుని దగ్గరనే ఉండాలనుకునేటువంటి వారు ఏం చేస్తే మనం ఆయన దగ్గరికి వెళ్తాము అనేది మనము ఆయన ద్వారా దానిని తెలుసుకొని ఆ తెలుసుకోవలసినటువంటి మాటల ప్రకారంగా మనం ఈ లోకంలో జీవించాలి. కనీసం మనం ఆయన పిల్లలను కూడా అవ్వలేదు రక్షణలోనికి వచ్చి. అంటే రక్షించబడిన వారు అనట్లేదు, రక్షణలో రాలేక ఉన్నటువంటి వారిని అనాల్సి వస్తుంది. ఇంకా మనం ఆయన పిల్లలుగానే మార్చబడలేదు, ఇంకా మనం ఆయన చిత్తాన్ని నెరవేర్చలేకపోతా ఉన్నాము. ఇంకా మనం దేవుని దగ్గర ఎలా ఉండగలుగుతాము, ఎలా చేరగలుగుతాము, ఏం ఆలోచనతోటి మీరు ఆ గురిని కలిగిన వారుగా ఉన్నారు? అసలు దేవుని దగ్గర ఉండడం అంటే ఒక యోగ్యత ఉండాలి, ఒక అర్హత ఉండాలి, ఒక సిద్ధాంతపరమైనటువంటి అంటే దైవికమైనటువంటి సిద్ధాంతపరమైనటువంటి అవగాహన ఆ బిడ్డలు ఖచ్చితంగా కలిగినటువంటి వారుగా ఉంటేనే తప్ప ఆయన దగ్గర. ఎందుకంటే ఆయన దగ్గర ఉండాలి అనేది బాగానే ఉంది, ఆయన ఏమై ఉన్నాడు అనేది తెలుసుకోవాలి. ముందు ఆయన ఏమై ఉన్నాడు అనేది తెలుసుకోవాలి. మరి ఎప్పుడు కూడా దేవుడు అంటే మనం ఒకే అవగాహనతో చూస్తుంటాం. ఏ అవగాహనతో చూస్తుంటామండి? దేవుడు మనం ప్రేమ గలవాడు, దయగలవాడు, క్షమించేవాడు, కరుణించేవాడు, ఆదరించేవాడు, దయ చూపించేవాడు, దీర్ఘశాంతం గలవాడు, ఎన్ని తప్పులు చేసినా క్షమించేవాడు. ఇదంతా ఒక భాగం. ఒకవైపు ఆయన యొక్క స్వభావం, ఆయన యొక్క లక్షణము, ఆయన యొక్క లక్షణాల్లో ఒక రకమైనటువంటి భాగంలో మనము ఇవన్నీ కూడా చూస్తాం. ఇంకొక కోణం ఉంది ఆయన, ఇంకొక రూపం ఉంది ఆయన. ఉందా లేదా? ఏముంది? ఇంకొక రూపంలో ఆయన ఏమనుకోవచ్చు మనము? భయంకరుడు, దహించు అగ్ని, కొదమ సింహము, అండి న్యాయాధిపతి, ఇంకా దహించువాడు, కొదమ సింహము, న్యాయాధిపతి, పౌరుషం కలిగినటువంటి వాడు, కోపిస్తి. దేవుడు కోపిస్తూ కూడా తెలుసా మీకు? కోపంలో ఆయన మించినంత కోపం ఎవరికి లేదు ఈ లోకంలో. పౌరుషము కలిగినటువంటి దేవుడు, రోషము కలిగినటువంటి దేవుడు. భూమి మీద ఈ రోషాల గురించి, పౌరుషాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఎక్కువ పురుషులు ఈ పౌరుషాల గురించి, రోషాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. తొడలు కొడుతూ ఉంటారు, మీసాలు మెలేస్తూ ఉంటారు. ఇంకొంతమంది అయితే ఆ మీసాల మీద నిమ్మకాయలు కూడా పెట్టుకుంటూ ఉంటారు. పౌరుషాలు, రోషాలు అని పోయి వారి యొక్క జీవితాలను
అర్థం చేసుకుంటూ ఉంటారు. ఏదో సాధించేయాలి, ఏదో సంపాదించాలి, ఏదో ఘనత సంపాదించుకోవాలి, ఏదో మంచి పేరు సంపాదించుకోవాలి, ఈ లోకంలో గొప్ప ఐశ్వర్యాన్ని నేను సంపాదించుకోవాలి అనేటువంటి గురితో ఈ లోకంలో ఎంతో మంది బ్రతుకుతూ ఉంటారు. కానీ ఒక క్రైస్తవుడు ఏ గురి కలిగినటువంటి వాడే బ్రతకాలి, ఏం ఆలోచన కలిగినటువంటి వాడే బ్రతకాలి. క్రైస్తవుని యొక్క గురి ఏమై ఉండాలి? క్రైస్తవుని యొక్క గురి ఏమై ఉండాలి? మన యొక్క గురిని మనం చేరుకోవాలి అంటే నిరంతరము మనము కృషి చేస్తున్నటువంటి వారంగా, నిరంతరం ఒక సమయంలో కాదు, నిరంతరం మనకి ఇవ్వబడినటువంటి సమయము కంప్లీట్ గా ఆ గురిని చేరటానికే మనము ఆ యొక్క కార్యాలను చేసేటువంటి వారంగా ఉండాలి. ఒక క్వశ్చన్ నేను మీకు వేస్తున్నాను, మీరు జవాబు చెప్పండి. యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో శరీరధారిగా పుట్టాడు కదా. యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా ఈ లోకంలో ఆయన జన్మించాడు. జన్మించినప్పుడు ఆయన ఇంకా యవన ప్రాయంలోని కూడా రాలేదు, కానీ ఆయన ఒక గురిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు మనకు కూడా ఒక గురి ఉంది. యేసుక్రీస్తు ఈ లోకానికి శరీరధారిగా వచ్చినప్పుడు ఇంకా యవన ప్రాయంలో అడుగు పెట్టకముందు, ఇంకా యవన ప్రాయంలో యేసుక్రీస్తు అడుగు పెట్టకముందు ఆయన గురేంటో చెప్తున్నాడు. అదేంటి? అది లూకా సువార్త 2వ అధ్యాయము 48-49 వచనాల్లో ఆయన చెప్తుంటాడు. లూకా సువార్త 2వ అధ్యాయము 48-49 వచనాలు. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి అంటుంది, మరియా అంటుంది, యేసుక్రీస్తు మరియా అంటుంది, ఏమంటుంది? కుమారుడా, మమ్మను ఎందుకు ఇలాగ చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటుమని ఆయనతో చెప్పగా, ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద నుండవలెనని మీరు ఎరగరా అని వారితో చెప్పారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు తల్లిదండ్రులను విడిచి ఆయన యెరూషలేములో ఉన్నటువంటి సమాజ మందిరంలో దగ్గరకు వచ్చి ఆయన దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఎన్ని వయసుల ప్రాయంలో? 11 వయసుల ప్రాయం, అంటే యవన దశలోనికి రాకముందు. 12 ఏళ్ళు, 12 అంటే యవనస్తుడు కాకముందు అన్నాడు. అంటే టీనేజ్ అంటారు. 13వ సంవత్సరం నుంచి 19వ సంవత్సరం వరకు టీనేజ్ అంటారు. 13 కంటే తక్కువ వయసు 12 ఉన్నా ఇంకా యవనస్తుడు, పూర్తి యవనస్తుడు ఇంకా కాదు. అంటే యవన ప్రాయంలో ఇంకా ప్రవేశించలేదు. యవన ప్రాయంలో ఇంకా ప్రవేశించినప్పుడే యేసుక్రీస్తు ప్రభు వారి గురి ఏంటి? అది కూడా ఎవరితో చెప్తున్నాడు? నేను నా తండ్రి పనుల మీద ఉండవలేదని మీరు ఎరగరా అని వారితో చెప్పారు. తండ్రి పనుల మీద ఉండాలి అనే గురి యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో 11-12 సంవత్సరాల కాలంలోనే ఆయన గురిని కలిగిన వాడుగా ఉన్నాడు. మరి ఆయనకి మనకి పోల్చుకుంటే ఏంటి పరిస్థితి? పరలోకమందు ఉన్నటువంటి దేవుడు నిన్ను నన్ను ఈ లోకంలో పుట్టించాడు, నిన్ను నన్ను ఈ లోకంలో బ్రతికిస్తున్నాడు, నిన్ను నన్ను ఈ లోకంలో ఆయన జీవమును ఆయుష్ను అనుగ్రహిస్తూ ఉన్నాడు, ఆరోగ్యం అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనకంటూ ఒక గురి ఈ లోకంలో వ్యక్తిగతంగా ఎలాగైతే లోక సంబంధమైనటువంటి గురి మనం చేరడానికి ఎంత ప్రయాసపడతామో, అలాగే దేవుడు మన ఎదుట పెట్టినటువంటి ఆ యొక్క బహుమానాన్ని మనం సంపాదించుకోవాలి అంటే మనం కూడా ఆ గురిని తెలుసుకునే వారంగా మనము ఉండాలి. ఇంతకీ ఏంటి ఆ గురి? తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి, తండ్రి యొక్క చిత్తాన్ని అనుసరించాలి, తండ్రి యొక్క ఆజ్ఞలకి లోబడాలి. తండ్రి ఏ రీతిగా జీవించమంటున్నాడో ఆ రీతిగా ఈ లోకంలో మనము మొట్టమొదటి ఆయన మనం తండ్రిగా స్వీకరించాలి. ఎప్పుడైతే మనం ఆ రక్షణ అనుభవంలోకి వస్తామో అప్పుడు మనం ఆయన పిల్లలము అవుతాం.
రక్షణ అనుభవంలోనికి రాకుండా గురి కోసం మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ బహుమానం మనము పొందలేము. ఎందుకంటే గేమ్స్ లో ఏ గేమ్స్ లోనైనా కూడా ముందు సెలెక్షన్ ఉంటారు, సెలెక్షన్ చేస్తారు, టీమ్ చేస్తారా చేయరా? టీమ్ సెలెక్షన్ చేసి వాళ్ళకి ఆ అధికారం అనేది ఇవ్వబడుతుంది. ఏంటి? ఆ యొక్క ఆటలో పాలు పొందడానికి వారికి అర్హత ఇవ్వబడుతుంది. అర్హత లేకుండా ఆట ఆడేటువంటి అవకాశము లేదు. ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో దేవుడు మన ఎదుట పెట్టినటువంటి బహుమానమును మనం సంపాదించుకోవాలి అంటే ముందు మనము ఆ అర్హతని సంపాదించుకోవాలి. పోరాడటానికి అర్హత, ప్రవేశించడానికి అర్హత, ప్రయాణం చేయడానికి అర్హత, లోకాన్ని జయించడానికి అర్హత, ఇదన్నీ కూడా సంపాదించుకోవాలి. మొట్టమొదటి అంటే రక్షణ అనుభవంలోనికి రావాలి. వచ్చిన తర్వాత మన గురి దేవుడిచ్చేటువంటి జ్ఞానంలో, దేవుడిచ్చేటువంటి బహుమానంలో మనం సంపాదించుకోవాలి అనేటువంటి గురి మనం కలిగి ఉండాలి. ఎందుకంటే మనం సేవించుతున్నటువంటి క్రీస్తు ప్రభు వారు ఏసయ్య నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని చెప్పి ఆయన దగ్గర నుంచి తీసుకొని వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళతో అంటున్నాడు, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరగరా? కండ్ల ముందు తండ్రిని పెట్టుకొని యేసుక్రీస్తు ప్రభువు వారు పరలోకమందున్నటువంటి తండ్రిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అర్థమవుతుందా? ఈ తండ్రి కాలు ఉంటుందా? కాలకపోవచ్చు. యోసేపు గారి ఫీలింగ్ ఎలా ఉండొచ్చు? కండ్ల ముందు నన్నే తన్నాడకుండా పరలోకమందున్నటువంటి తండ్రిని తండ్రి అంటూ ఆయన పనులు ఉన్నారంటున్నాడు. ఇంతసేపు నేను ఎత్తినంతా కూడా అయిపోయినా. దేవుణ్ణి మహిమపరిచేటువంటి విషయంలో నీ తల్లిదండ్రులను పక్కన పెట్టాల్సి వచ్చినా కూడా నువ్వు పక్కన పెట్టు అని దాని అర్థం. దేవుణ్ణి మహిమపరిచేటువంటి విషయంలో, దేవుని చిత్తాన్ని నెరవేర్చే విషయంలో, దేవుని యొక్క ప్రణాళికలో మనము ఆ యొక్క బహుమానాన్ని సంపాదించుకోవాలి అనేటువంటి గురి నీకుంటే నీ తల్లిదండ్రులు దానికి నీకు ఆటంకం వచ్చినా కూడా నువ్వేం చేయాలి? పక్కకు పెట్టాలి నీ తల్లిదండ్రులు. అదే చేస్తున్నాడు యేసుక్రీస్తు. అంతేనండి. అంటే ఆ సందర్భంలో ఏది ఇంపార్టెంట్ కాదు అనేది మనం గ్రహించగలగాలి, మనం దాన్ని పట్టుకోగలగాలి. కానీ ఈరోజు పిల్లలు ఎలా తయారయ్యారంటే మేలైనది చేయడానికి పోరాటం లేదు, కానీ చెడిపోవడానికి, పాడైపోవడానికి, పాపం చేయడానికి, తల్లిదండ్రులకు అవిధేయులైపోవడానికి, లోక సంబంధమైనటువంటి జీవితంలో మునిగిపోవడానికి తల్లిదండ్రులతో పోరాడి వెళ్ళిపోతూ ఉన్నారు. అలాంటి ప్రపంచం తయారవుతాం. మరి యేసుక్రీస్తు ప్రభువు వారు ఎవరి గురించి ఆయన బాధ అంటే పరలోకమందు ఉన్నటువంటి తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చాలి, అది ఆయన గురి. మన గురి ఏంటి అని మనం మొట్టమొదటి అడిగినప్పుడు మీరు అందరూ చెప్పిన సమాధానం ఏంటంటే దేవుడి దగ్గర ఉండాలి. మరి యేసుక్రీస్తు గురి ఏంటి? తండ్రి పనుల వలన నేను తండ్రి పనులను నెరవేర్చాలని అనే గురిని యేసుక్రీస్తు ప్రభువు వారు కలిగి ఉన్నారు. మరి యేసుక్రీస్తు కలిగి ఉన్నటువంటి గురిలో కొంచెం భాగమైన మనం ఆ గురిలో ఏమైనా సంబంధం కలిగి ఉన్నామా? ఆ గురితో సంబంధం కలిగి యేసుక్రీస్తు ఏ గురితో ఆయన లోకంలో జీవించాడో ఆ గురితో మనకి ఏమైనా సంబంధం ఉందా? మన జీవితానికి, మన ప్రవర్తనకి, యేసుక్రీస్తు జీవించినటువంటి జీవితానికి, ఆయన ప్రవర్తనకి, మన ప్రవర్తనకి ఏమైనా వ్యత్యాసం ఉందా? వ్యత్యాసం ఉంది. ఒకవేళ అలాంటి వ్యత్యాసం ఉంటే మార్చుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఎందుకు ఉంది అంటే నీవు ఆ గురి వద్దకు వెళ్ళాలంటే, బహుమానాన్ని సంపాదించుకోవాలి అంటే నీవు గురిని కలిగి లేని వాడుగా ప్రవర్తించినట్లయితే నీకు బహుమానము ఉండదు. అంటే గురి వద్దకు వెళ్ళాలనేటువంటి ఆ తపన, ఆలోచన నీకు లేకుండా బ్రతికినట్లయితే నీకు ఆ బహుమానము ఉండదు. గురి వద్దకు వెళ్ళాలి అనే ఆలోచన ఉంది, ఆశ ఉంది, అవసరత ఉంది, కానీ నీవు దానికి సంబంధించినటువంటి కార్యాల్లో నీవు నీ సమయాన్ని
ఇవ్వడం లేదు. దానికి సంబంధించినటువంటి కార్యాల్లో నీవు నీ సహనాన్ని ఇవ్వడం లేదు, చూపెట్టట్లేదు. దానికి సంబంధించినటువంటి కార్యాల్లో నీ యొక్క ఒప్పుకోలని దేవుని యొక్క నీవు ఒప్పుకోవటం లేదు. కానీ గురి మాత్రం చేరాలి కదా. మనం ప్రవర్తించం కానీ మనం దేవుడు మాత్రం మనతో ఉండాలి. మనం అలాగ జీవించం కానీ దేవుడు మనతో ఉండాలి. ఇది న్యాయమైన మాట కాదు కదా. మనం అలా ప్రవర్తిస్తేనే అది అనడానికి మనకి అర్హత అనేది ఉంటుంది, యోగ్యత అనేది మనకి ఉంటుంది. అలా ప్రవర్తిస్తేనే ఉంటుంది, ప్రవర్తించకపోతే. ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడి సింహాసనం మీద దేవుడి కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు. మరి ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు? తన తల్లిదండ్రులనే ఆ దేవుడి విషయమై ఎదిరించేటువంటి వాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఈయన చేరవలసింది తల్లిదండ్రుల ఇంటికి కాదు. యేసుక్రీస్తు చేరవలసింది తల్లిదండ్రులు అంటే యోసేపు మరియమ్మ ఇంటికి కాదు. ఆయన ఎక్కడికి చేరాలి? చివరిలో అంటే పరలోకానికి చేరాలి. పరలోకానికి చేరాలి అంటే పరలోకమందున దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. పరలోకమందున దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా మనము దాటుకుంటూ వెళ్ళాలి. ఆ దాటేటువంటి విషయంలో చాలా వస్తాయి, చాలా వస్తాయి. వాటి అన్నింటినీ కూడా దాటుకుంటూ వెళ్ళాలి, దాటుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ అలా లేని పక్షంలో మనము గురి కాదు కదా, దాన్ని కొలిమేర వరకు కూడా పోలేదు. యేసుక్రీస్తు యొక్క గురిని మనం ఆలోచన చేశాము. ఇప్పుడు మొదటి కాలం అంటే ఆది కాలం నుండి యేసుక్రీస్తు కాలం వరకు, యేసుక్రీస్తు కాలం వరకు మరి వాళ్ళ గురిలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఒక 3-4 వచనాలు చెప్పేస్తాడు అక్కడ. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 13 నుంచి 16 వచనాల వరకు వాళ్ళ చరిత్ర అంతా కూడా చెప్పేస్తాడు అక్కడ. మీరందరూ అంటే ఎవరెవరు 11వ అధ్యాయం మొదటి వచనం నుంచి 12వ వచనం వరకు చెప్పబడినటువంటి పితరులు, ప్రవక్తలు అంతా అంటే దేవునికి లోబడి జీవించినటువంటి వారి ఒక లిస్టు. విశ్వాస విషయంలో దేవునికి యోగ్యంగా జీవించినటువంటి వారి లిస్ట్ అంతా అక్కడ ఉంది. వాళ్ళ పేర్లు అంతా అక్కడ రాయబడ్డాయి. వాళ్ళందరూ కూడా ఎలాంటి గురించి కలిగి ఉన్నారో చెప్తున్నారు. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను, ఆ వాగ్దానము ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఇలాగు చెప్పువారు తమ స్వదేశములు వెతుకుచున్నామని విషదపరుచుచున్నారు కారా అని. తమ స్వదేశములు వెతుకుచున్నారని విషదపరుస్తున్నారంట. వాళ్ళ జీవితాలను పరీక్షిస్తే, వాళ్ళ బ్రతుకులను పరీక్షిస్తే, వారి యొక్క తపన దేనికోసమో, వాళ్ళ యొక్క ఆరాటం దేనికోసమో, వాళ్ళ యొక్క జీవితం దేనికోసమో, వాళ్ళ యొక్క సమయం దేనికోసమో, వాళ్ళ యొక్క ప్రవర్తన దేనికోసమో, వాళ్ళ విశ్వాస జీవితము ఎవరి కోసమో, ఇవన్నీ కూడా ఆలోచన చేస్తే దేనికోసము వాళ్ళు ఈ విధమైనటువంటి జీవితాలను జీవించారు, దేనికోసం ఈ రకమైనటువంటి జీవితాన్ని వాళ్ళు జీవించారు. ఈ లోకంలో జీవించినంత కాలము, ఈ లోకం అనేటువంటి స్థానంలో జీవించినంత కాలము వారు ఎక్కడ జీవిస్తున్నాం అనుకున్నారు? ఎక్కడ జీవిస్తున్నాం అనుకున్నారు? ఈ లోకంలో జీవించినంత కాలము భూమిని ఏ దేశంతో పోలుస్తున్నారు? పరదేశం. పరదేశం అంటే మన దేశము కాదు అని జీవించారంట వాళ్ళు. ఎవరు? హెబెరు, ఆనోకు, నోవాహు, అబ్రహాము, అబ్రహాం సంతానము, మోసే, ప్రవక్తలు, పితరులు, వీళ్ళంతా కూడా ఈ దేశంలో వాళ్ళు జీవించిన ఈ దేశం మాది కాదు అన్నట్టుగా బ్రతకారంట వాళ్ళు. ఈ దేశంలో జీవించిన ఈ దేశము మాది కాదు, మన ఎవరిది? ఈ దేశం.
ఈ ప్రపంచం ఎవరిది? ఎవరిది? దేవుంది. ఈ ప్రపంచం ఎవరిది? దేవుంది. ఆకాశం ఎవరిది? దేవుంది. భూమి ఎవరిది? దేవుంది. భూమి ఆయన పాదపీఠం విన్నాడు కానీ భూమి మనదని చెప్పలే. అవునా? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాద పీఠము. నా పాద పీఠం అన్నాడా? నేనేమైనా కల్పిస్తున్నాను అన్నాడు. అంటే దేవునికి ఆకాశం సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. ఇప్పుడు ఆయన పాదపీఠంలో జీవించేటువంటి మనము ఇదేనా మన గమ్యము? ఈ లోకమేనా మన గమ్యము అంటే కాదు. మనం ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? పాదాల దగ్గర నుంచి సింహాసనం దాకా వెళ్ళాలి. చూడడానికి చిన్నగానే కనిపించవచ్చు, పాదాలు సింహాసనం అంత హైట్ అయింది, కానీ దైవికంగా చూస్తే చాలా ఉన్నతమైనటువంటి స్థానం. చాలా ఉన్నతమైనటువంటి స్థానము. మనమైతే ఈ లోకంలో ఇంకా 1000 సంవత్సరాలైనా కూడా, సైన్స్ ఎంత డెవలప్ అయినా కూడా మనిషి మాత్రము బ్రతికుండగానే దేవుని దగ్గరికి చేరలేదు. దేవుని దగ్గరికి చేరాలి అంటే దేవుడు చెప్పినటువంటి సీక్వెన్స్ లో, దేవుడు చెప్పినటువంటి క్రమంలోనే మనం దేవుని దగ్గరికి వెళ్ళగలం. దేవుడు మనతో ఉండాలి ఆలోచన బాగానే ఉంది, దేవుడు మనతో ఉండాలి అనే తలంపు బాగానే ఉంది, దేవుడితో నేను ఉండాలి అనే ఆశ బాగుంది. కానీ ఆ ఆశను, ఆ తలంపును మనం నెరవేర్చాలంటే ఈ లోకాన్ని మనము మన లోకంగా చూడదు. అర్థమవుతుందా? ఈ లోకాన్ని ఏ లోకంగా చూడొద్దంటే మనం భారతదేశము నా దేశము అంటారు కదా, అనొద్దంట క్రైస్తవులు. భారతదేశము నా దేశము అనొద్దంట క్రైస్తవులు. ఏం దేశం అనాలంట? పరాయి దేశము. ప్రపంచంలో ఎక్కడున్న క్రైస్తవులు, భారతదేశంలో క్రైస్తవులే కాదు, ప్రపంచంలో ఎక్కడున్న క్రైస్తవులు అందరూ ఈ మాట మీద ఉండాలంట. ఎందుకు ఉండాలంట? నీకు దేవుడుండే స్థలంలో నువ్వు పోవాలంటే నీవున్న ఈ భూమిని నీవు నమ్ముకోవద్దు. నీవున్న ఈ భూమి నీది కాదు, నేనున్న ఈ భూమి నాది కాదు. ఉంటున్నాం మనం, కానీ నీది నాది కాదు. మనం కొనుక్కోవచ్చు, ప్రయాసపడి భూమి కొనుక్కోవచ్చు మనం, కానీ భూమి మనం పోయిన తర్వాత ఈ భూమిలో వేరే వాళ్ళు వస్తారు, వాళ్ళు పోయిన తర్వాత ఇంకొకరు వస్తారు, వాళ్ళు పోయిన తర్వాత ఇంకొకరు వస్తారు. ఇలాగా జరుగుతూ ఉంటుంది. కానీ పరలోకం అలా జరగడానికి లేదు. దేవుడు ఒకసారి ఏర్పాటు చేశాడు అంటే దానికి అది ఎవరు కూడా తీయలేరు. ఎందుకంటే అది స్థిరమైనటువంటిది, దేవుడి యొక్క మాట మీద ఆధారపడి ఆ యొక్క హోదాలో ఉన్నటువంటిది. తెలియపరచబడినటువంటి విషయాలు ఏంటంటే, హెబ్రీ గ్రంథకర్త పాత నిబంధనలో ఉన్నటువంటి కొంతమంది పితరుల గురించి, ప్రవక్తల గురించి తెలియజేస్తూ వాళ్ళు ఎలా జీవించారట. ఇలా చెప్పువారు తమ స్వకీయ దేశమును వెతుకుచున్నామని విషదపరుచుచున్నారు కారా, వారు ఏ దేశం నుండి వచ్చిరో గమనించండి. 15వ వచనం, వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుకున్న ఎడల మరలా వెలుటకు వారికి వీలు కలిగి ఉండును. వారు ఏ దేశం నుండి వచ్చారో మరలా మేము ఆ దేశానికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన నిజంగా ఎవరైతే కలిగి ఉంటారో, వారు ఏ దేశం నుండి వచ్చారో మరలా మేము ఆ దేశానికే వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఎవరైతే భూమి మీద కలిగి ఉంటారో, వాక్యానుసారంగా వాళ్ళే దేవుని దగ్గర ఉండగలరు, వాళ్ళే దేవునితో సదాకాలము జీవించగలరు. 16వ వచనం, అయితే వారు మరి శ్రేష్టమైన దేశములు అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. వాళ్ళ టార్గెట్, వాళ్ళ గురి, ప్రవక్తల గురి, పితరుల గురి, దేవుని యొక్క
దేవుని యొక్క సన్నిధిలో దేవునికి లోబడి జీవించినటువంటి వారి గురి ఏమై ఉంది అంటే వారి లోకాన్ని పరదేశంగా చూశారు. ఈ దేశాన్ని ఏ దేశంలో అయితే వాళ్ళు జీవించారో ఆ దేశాన్ని పరదేశంగా చూశారు. అంటే ఇది మా దేశము కాదు, ఇది మా దేశము కాదు. మరి ఏంటి వాళ్ళ దేశము అంటే పరలోకమే మా దేశము. మీరు ఎక్కడి నుంచి వచ్చారని వాళ్ళని ప్రశ్నిస్తే మేము పరలోకం నుండి వచ్చామనే మాటలు వాళ్ళు మాట్లాడుకునేటువంటి వారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే వాళ్ళని అడిగితే, మీరు అబ్రహాంకి ఒక క్వశ్చన్ వేస్తే అబ్రహాం ఇచ్చే సమాధానం ఏంటి తెలుసా? అబ్రహాం భూమి మీదకి ఎలా వచ్చావంటే పరలోకమైనటువంటి దేవుడు నన్ను ఈ లోకానికి పంపించాడని చెప్తారు వాళ్ళు. వాళ్ళ విశ్వాసం. మనమేం చెప్తాం? బాబు ఈ లోకంలో ఎలా పుట్టారంటే మా తల్లిదండ్రుల ద్వారా పుట్టామని మనం చెప్పుకుంటాం. కానీ అబ్రహాం అదే ప్రశ్న వేస్తే అలా చెప్పడాయి, యేసుక్రీస్తు అదే ప్రశ్న వేస్తే అలా చెప్పడాయి. ఇలా ఆన్సర్లన్నీ డిఫరెంట్ ఉంటాయి అంతే కదా. అబ్రహాం ఆన్సర్ డిఫరెంట్ ఉంది. యేసుక్రీస్తు దగ్గర వచ్చినప్పుడు నేను నా తండ్రి పనుల మీద ప్రవర్తించాలని మీకు తెలియదా? అంత మాత్రం బుద్ధి లేదా? అంత మాత్రం మీకు అవగాహన లేదా? ఎందుకంటే దూత ముందే చెప్తాడు, గాబ్రియల్ దూత ముందే చెప్తాడు, కన్యక అయినటువంటి మరియమ్మకి తను ఏ కుమారుని అయితే జన్మిస్తుందో ఆ కుమారుడు దేవుని కుమారుడు అనబడ్డాడు. జాగ్రత్త, చేరు పట్టుమంటుంది. ఏమండి? అబ్రహాము కుమారుడు. అబ్రహాం అదే ఆన్సర్ ఇస్తాడు, ఇస్సాకును అడిగినా అదే ఆన్సర్ ఇస్తాడు, యాకోబును అడిగినా అదే ఆన్సర్ ఇస్తాడు, ఏశావును అడిగినా అదే ఆన్సర్. మా దేశం ఈ దేశము కాదు. మా దేశము దేవుని సన్నిధిలో ఉంది. అక్కడ మేము జీవించాలి, అక్కడ మేము స్థిరపరచుకోవాలి. మా పర్మనెంట్ స్థలం అది. ఇది మా పర్మనెంట్ స్థలము కాదు. పర్మనెంట్ స్థలం ఇది కాదు, పర్మనెంట్ స్థలం అది. ఆ స్థలాన్ని సంపాదించుకోవడానికి ఈ స్థలాన్ని మనము ప్రదేశంగానే చూడాలి. అంటే యాత్రికులంగానే మనం దీన్ని ఈ లోకాన్ని చూడాలి. యాత్రికులముగా మనము ఆ అలవాటు చేసుకుంటేనే నెమ్మదిగా సంతోషంగా బ్రతుకుతాం ఈ లోకంలో బ్రతికినంత కాలం. లేదంటారా ఇక మీకు బీపీలు, ఐబీపీలు, లో బీపీలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా వస్తాయి. ఓకేనా? కాబట్టి ఏది కూడా ఈ లోకంలో నాది 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 అని పోకండి. ఏది నేను సంపాదించుకోవాలి, నేను బ్రతకాలి, నేను సంపాదించుకోవాలి, నేనే ఉండాలి, నేనే ఉన్నతంగా ఉండాలి అనేది అనుకోకండి. ఎందుకంటే ఈరోజు నువ్వు ఉంటావేమో చెప్పకూడదు, కానీ ఈరోజు మనం ఉంటావేమో మన సంతోషం కోసం. ఈరోజు మనం ఉంటామేమో, రేపు మనం నాయకులు, ముఖ్యమంత్రులే ఈరోజు కనిపిస్తారు, కానీ మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళు కనిపిస్తారో లేదో పొజిషన్. ముఖ్యమంత్రుల గురించి మనం మాట్లాడతాం. అలాగంటే ఇక అమెరికా ప్రెసిడెంట్ గురించి మనం ఆలోచన చేసినా అదే పరిస్థితి, ఇక భారతదేశపు ప్రెసిడెంట్ గురించి ఆలోచించినా అదే పరిస్థితి. నాయకులే స్థిరంగా ఉండలేకపోయేటువంటి పరిస్థితి ఈ లోకము. అందులో దేశము, ప్రపంచంలో ఒక దేశమైన, ఆ దేశంలో ఒక చిన్న రాష్ట్రమైన, ఆ రాష్ట్రంలో ఒక చిన్న జిల్లాలో, ఆ జిల్లాలో ఉన్నటువంటి ఒక తాలూకాలో, ఆ తాలూకాలో ఉన్నటువంటి ఒక గ్రామంలో, ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక ఏ మూలలో ఉన్నటువంటి మనము రేపు ఉంటామా? ఉండలేదు. రేపు ఉండాలి అంటే రేపు ఉండబోయే వాడిని, ఆ ఉండబోయే వాడితో కలిసి జాగ్రత్తగా బ్రతకడం నేర్చుకోవాలి. రేపు ఉండేవాడు, ఈ రోజు ఉండేవాడు, రేపు ఉండేవాడు, ఎల్లుండి ఉండేవాడు, ఎప్పటికి ఉండేవాడితో మనం సంబంధాలు పెంచుకోవాలి. ఆ సంబంధాలు పెంచుకోవాలి అంటే ముందు ఆయనతో ఆ సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఫ్రెండ్షిప్, ఫ్రెండ్
షిప్ అంటే దాని అర్థం ఏంటి? ఫ్రెండ్ షిప్. స్నేహముగా పిలిపించబడే సంబంధం. స్నేహం అనే బంధం. స్నేహం అనేటువంటి బంధం ఉంటేనే ఆ బంధము నిలుస్తుంది. స్నేహము అనేటువంటి బంధంలో వ్యతిరేకతలు వచ్చాయనుకోండి, ఎడబాట్లు వచ్చాయనుకోండి, దురాలోచనలు వచ్చాయనుకోండి, దురాభిప్రాయాలు వచ్చాయనుకోండి, నమ్మకం పోగొట్టుకున్నారనుకోండి, ఆ స్నేహము అనేటువంటి సంబంధము రెండు ముక్కలు అవుతుంది. అది రెండు ముక్కలు అవ్వకుండా ఒకటే భాగంగా ఉండాలి అంటే ఆ బంధాన్ని మనం ప్రతిష్ఠితము బలపరుచుకున్నప్పుడు ఆయన ఎలా అయితే ఉంటాడో అలాగే మనం కూడా ఉంటాం. ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే వాళ్ళు జీవించినంత కాలము పరదేశము యాత్రికులమని వాళ్ళు జీవించారు. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడని అనిపించుకున్నటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడాడు. ఎవరైతే ఈ లోకాన్ని పరదేశముగా భావిస్తారో, ఎవరైతే లోకంలో పరదేశిగా భావించి ఈ లోకంలో బ్రతుకుతారో, అంటే ఈ దేశం నాది కాదు, ఈ లోకం నాది కాదు, ఈ స్థలం నాది కాదు, నా కోసమే నా జీవితం కోసమే నేను బ్రతుకుతాను, నా జీవితాన్ని స్థిరపరచుకోవడం కోసమే నేను బ్రతుకుతాను, నా కుటుంబాన్ని నిలబెట్టుకోవడం కోసమే నేను బ్రతుకుతాను, నా పిల్లలు మంచి భవిష్యత్తులోకి తీసుకొని రావడానికి నేను బ్రతుకుతాను అంటే క్రైస్తవుడుగా పనికిరాడు. క్రైస్తవుడుగా పనికి రావాలి అంటే దేవుని చిత్త ప్రకారంగా ప్రవర్తించడం అనేది అభ్యసించుకోవాలి. అంటే ఆ అవగాహన మనం ఖచ్చితంగా దేవుని విషయంలో కలిగి ఉండాలి. మన కోసము, మన పిల్లల కోసమే, మన కోసమే మన దేవుని కోసం ఎప్పుడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చేటప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో మనం ఎప్పుడు వెళ్తాము, ఆయన సన్నిధిలో ఆయనతో కూడా ఎప్పుడు కలిసి జీవిస్తాము. గురి అనేది విశ్వాసమైనటువంటి మనకి గురి అనేది ఉంది, కానీ దానికి సంబంధించినటువంటి క్రమం అనేది తప్పింది. దానికి సంబంధించినటువంటి జీవితం అనేది తప్పింది. దానికి సంబంధించినటువంటి బ్రతుకు అనేది తప్పింది. కాబట్టి పాత నిబంధన కాలంలో నుండి యేసుక్రీస్తు కాలం వరకు కూడా వాళ్ళు ఎలా జీవించారు అంటే, వాళ్ళు జీవించినటువంటి ఈ దేశంలోనే వాళ్ళు వారి దేశాలుగా వాళ్ళు ఎప్పటికీ కూడా చూసుకోలేదు. ఇది నా దేశము, ఇది నా దేశము, నా దేశము, నా దేశం అని ఈ భక్తులు ఎవరు కూడా వాళ్ళు ఈ దేశాన్ని బట్టి, ఈ భూమిని బట్టి వాళ్ళు ఎప్పుడు కూడా గర్వించలేదు, అతిశయపడలేదు. ఏ విషయంలో వాళ్ళు అతిశయపడ్డారు అంటే దేవుడి విషయంలోనే, దేవుడి చిత్తాన్ని నెరవేర్చేటువంటి విషయంలోనే వాళ్ళు అతిశయపడ్డారు. అబ్రహాము తన కుమారుని కంటే దేవుడిని ఎంతగానో ప్రేమించాడా లేదా? అబ్రహాం ఇస్సాకును ఎక్కువగా ప్రేమించాడా, దేవుని ఎక్కువగా ప్రేమించాడా? కళ్ళ ముందు ఉన్నటువంటి ఇస్సాకును ప్రేమించలేదు, కానీ కళ్ళ ముందు లేనటువంటి దేవుణ్ణి ప్రేమించాడు అబ్రహాం. మరి ఈరోజు మనము కళ్ళ ముందు ఉన్నటువంటి పిల్లల్ని ప్రేమిస్తున్నాం, కానీ కళ్ళ ముందు లేనటువంటి దేవుని మాత్రం మనము మర్చిపోతా ఉన్నాం. కళ్ళ ముందు అంటే కనబడాడు దేవుడు అనేటువంటి భావన కళ్ళ ముందు లేడు కాబట్టి ఆయన లేడు అనుకుంటూ ఉంటారు, కానీ ఆయన ఖచ్చితంగా ఆయన ఉంటాడు. మొదట ప్రారంభంలో మనం చెప్పుకున్నాం కదా, ఆయన లేని స్థలం ఏది కూడా లేదు. ఆయన లేని స్థలం ఏది లేదు, A to Z. ఆయన ప్రతి స్థలమందు, ప్రతి చోట ఆయన ఉండగలడు. ఒకటే సమయంలో కాబట్టి దేవుడు లేనటువంటి చోట ఏమి లేదు, అన్ని చోట్ల ఆయన ఉండేటువంటి వాడు. కాబట్టి ఇది మనం గమనించుకొని ఆయన ఉండేటువంటి ఆ పరలోకం, దేవుడు ఏ స్థలంలో అయితే శాశ్వతంగా ఉండబోతున్నాడో ఆ స్థలంలో మనమును ఉండాలి అంటే
మనం జీవించేటువంటి ఈ లోకాన్ని మన లోకంలో మనము భావించము. ఇది పరాయి లోకము అనుకున్నట్టుగా బ్రతకాలి, జీవించాలి అనుకున్నాడు. పరాయి నా లోకము కాదు, ఇది దేవుని లోకము. దేవుడు నా కోసం ఏర్పడినటువంటి తాత్కాలికమైనటువంటి లోకము. శాశ్వతమైనటువంటి లోకము పరలోకం ఉంది. ఆ లోకంలో మనం వెళ్ళాలి. ఈ లోకంలో బ్రతకడం గొప్ప కాదు, ఆ లోకంలో బ్రతకడమే గొప్ప. ఎందుకంటే అది శాశ్వత కాలము ఉండేటువంటి లోకం. అందుకే భక్తులందరూ కూడా వాళ్ళు జీవించినంత కాలము ఏ రకంగా వాళ్ళు జీవించారు అంటే పరలోక సంబంధమైనటువంటి దేశంలో వాళ్ళు కోరుకునే వారుగా జీవించారు. అందుచేత ఎవరైతే అవగాహన కలిగినటువంటి వారుగా జీవిస్తారో అలాంటి వారి విషయంలో దేవుడు ఏం చెప్పుకుంటాడట, నేను వారికి దేవుణ్ణి అని చెప్పడానికి సిగ్గుపడాడట. ఎప్పుడు సిగ్గుపడాడట? మనం పరలోకానికి వెళ్తామనేటువంటి గురిని కలిసి జీవిస్తామో, మనం ఈ లోకంలో జీవిస్తున్నా ఈ లోకం మాది కాదు అన్నట్టుగా మనం ఎప్పుడైతే బ్రతుకుతామో, ఈ లోకం జీవించినంత కాలం ఈ లోకం నాది కాదు, ఈ లోకంలో జీవించినంత కాలము నేను దేవుడి కోసం జీవించాలి, దేవుడి కార్యాలను నెరవేర్చడానికి జీవించాలి. ఇదే క్రైస్తవుల యొక్క గురి అయి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువును యోసేపు మరియమ్మ ఇద్దరు కూడా ప్రశ్నించినప్పుడు నేను నా తండ్రి పనుల మీద ఉన్నానని మీకు తెలియదా అనే ప్రశ్న వేస్తూ ఉన్నాడు. అంటే తల్లిదండ్రుల మాట వినేదానికన్నా తల్లిదండ్రుల మాట వాళ్ళు అనుభవించినటువంటి ఆ బాధ కన్నా ఈయనకి ఏం బాధ ఎక్కువైంది? యేసుక్రీస్తుకి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి అనేటువంటి బాధనే ఎక్కువైంది. తల్లిదండ్రులు ఏడుస్తున్నారనే బాధ లేదు, తల్లిదండ్రులు దిగులు పడుతున్నారనే బాధ లేదు. మరి ఏ బాధ యేసుక్రీస్తుకి అంటే పరలోకమందు ఉన్నటువంటి తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చలేకపోతున్నానే అనే బాధ. అందుకే పరలోకమైనటువంటి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అనేటువంటి గురి క్రైస్తవులుగా మనకి ఖచ్చితంగా ఉండాలి. అది లేకపోతే మనం క్రైస్తవులు కాదు. అది లేకపోతే మనము దేవుని సన్నిధికి ఎప్పుడు చేరుతామనేటువంటి ఆశ కూడా పెట్టుకోకండి. ఒకవేళ అలాంటి ఆశ మీకుంటే ఖచ్చితంగా పరలోక సంబంధమైనటువంటి దేవుని యొక్క చిత్తాన్ని మనము నెరవేర్చే వారుగా ఈ లోకంలో మనము బ్రతకాలి, జీవించాలి. అలాంటి గురి మనకు ఉండాలి. ఏదనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. ఎలాంటి వరకు ఒక పట్టణాన్ని సిద్ధపరుచున్నాడంటే దేవుడు ఆయన ఉండేటువంటి చోటులో ఒక పట్టణాన్ని ఆయన ఏం చేస్తున్నాడట, సిద్ధపరుస్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉంటాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. అంటే ఇక్కడ తను తాను ఏం చెప్పుకుంటున్నాడు? యేసుక్రీస్తు తనకు తాను ఏం చెప్పుకుంటున్నాడు? దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి అంటే ఏం చెప్పుకుంటున్నాడు? తను తాను దేవుడు అని చెప్పుకుంటున్నాడు. ఇక్కడ సమానం చేసుకుంటున్నాడు. దేవునితో తనను తాను ఏం చేసుకుంటున్నాడు? సమానం చేసుకుంటున్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును ఉంచండి. అంటే నేను కూడా ఆ దైవికమైనటువంటి స్వభావంలో వచ్చినటువంటి వాడను, ఆ దేవత్వంలో నుండి విడిచి వచ్చినటువంటి వాడను, నేను దేవుని యొక్క కుమారుడను. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు మీరు విశ్వాసము ఉంచండి. చాలా మంది దేవుని యందు అంటే తండ్రి యందు మాత్రమే విశ్వాసం ఉంచుతారు, కుమారుని యందు విశ్వాసము ఉంచారు. అలాంటి వాళ్ళకి ఏమొస్తుంది అంటే నరకము వస్తుంది. ఎందుకు వాళ్ళకి నరకం వస్తుంది అంటే వాళ్ళు తండ్రి మీదనే విశ్వాసం పెట్టుకున్నారు కానీ కుమారుడి మీద విశ్వాసము పెట్టలేదు. తండ్రి ఒకడే దేవుడు అని నమ్ముతున్నారు కానీ కుమారుడు దేవుడు కాదని నమ్ముతా ఉన్నారు. తండ్రి ఒకడే ఆధిపత్య కలిగిన వాడని నమ్ముతున్నారు కానీ అలా నమ్మటం మంచిదే, తప్పు కాదు. కానీ కుమారుని కూడా అలాగే నమ్మాలి, విశ్వసించాలి. ఆయననే డైరెక్ట్ చెప్పుకుంటున్నాడు కదా యేసుక్రీస్తే. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును
విశ్వాసము ఉంచండి. దేవుడి మీద కొంచెం ఎక్కువ విశ్వాసం ఉంచండి, నా మీద కొంచెం తక్కువ విశ్వాసం ఉంచండి అన్నాడా? అసలు విశ్వాసాలు ఏంటి? విశ్వాసాలు ఏంటండి? ఎఫెసీ పత్రిక మనం చూసినట్లయితే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం అనుకుంటా. ఎఫెసీ 4వ అధ్యాయం 5వ వచనం ఏమంటుంది? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. ప్రభు ఒకటే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మము ఒకటే. చాలు. ఇక్కడ విశ్వాసాలు ఎన్ని ఉన్నాయి? మరి దేవుడు యేసుక్రీస్తు అంటే అలా మాట్లాడుతున్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. అంటే దేవుని మీద మీరు ఎటువంటి విశ్వాసాన్ని పెట్టున్నారో అదే రకమైనటువంటి విశ్వాసం నా మీద పెట్టండి. అంటే విశ్వాసమును విభజించడం లేదు, విశ్వాసాన్ని ఏకపరుస్తూ ఆ ఏకత్వంలో ఉన్నటువంటి దేవుని యందు విశ్వాసము ఉంచమంటున్నాడు. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచమన్నా, నా యందు విశ్వాసం ఉంచమన్నా ఒకటే. మీకు అర్థమవుతుందండి? మీరు దేవుని యందు విశ్వాసం ఉంచమన్నా, క్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచమన్నా ఒకటే. ఎందుకంటే అక్కడ విశ్వాసము ఒకటే, దేవుడు కూడా ఒకటే. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచుతారు, నా యందు విశ్వాసము ఉంచండి. ఎందుకు విశ్వాసం ఉంచండి చెప్తున్నాడు కింద యోహాను సువార్త 14వ అధ్యాయం. నా తండ్రి ఇంట అనేక నివాసములు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. మరి ఈయన ఇంట లేవా నివాసములు? నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అంటే ఈయన దగ్గర లేవా? తండ్రి దగ్గర ఉన్నాయా? ఈ మాటలు చెప్పేటప్పుడు ఆయన భూమి మీద ఉన్నాడు. భూమి మీద ఉన్నాడు. ఎలా ఉన్నాడు? శరీరధారిగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు పరలోకం గురించి చెప్పాలంటే ఏం చెప్పాలి? నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవని చెప్పాలి. అదే చెప్తున్నాడు. లేకపోతే నా ఇంట్లో అనేక నివాసములు ఉన్నాయని చెప్పట్లేదు. నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఉన్నటువంటి ఈ భూమి శాశ్వతము కాదు అని ఆయన చెప్తున్నాడు ఈ లోకంలో చూపించినప్పుడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఆయన ఈ మాట దేని మీద నిలబడి చెప్తున్నాడు? ఈ భూమి మీద నిలబడి చెప్తున్నాడు. అంటే ఆయన నిలబడినటువంటి ఆ భూమే శాశ్వతము కాదు అని ఆయనే చెప్తున్నాడు. ఆ భూమిని తయారు చేసింది కూడా ఆయనే. ఆ భూమిని తయారు చేసింది కూడా ఆయనే. ఆ భూమి ఉన్నటువంటి మానవ జాతిని తయారు చేసినటువంటి వాడు కూడా ఆయనే. ఆయన చెప్పేటువంటి మాట మనం నమ్మాలి కదా. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేకపోతే నేను చెప్పేస్తాను, నా తండ్రి ఇల్లే నా ఇల్లు, నా ఇల్లే నా తండ్రి ఇల్లు అని అనుకుంటున్నాడు. అర్థమవుతుందండి? నా తండ్రి ఇల్లే నా ఇల్లు, నా ఇల్లే నా తండ్రి ఇల్లు. తండ్రి ఎక్కడ కూర్చుంటాడో నేను కూడా అక్కడనే కూర్చుంటాను. తండ్రి పరలోకంలో ఎక్కడ కూర్చుంటాడో నేను అక్కడనే కూర్చుంటా. అంతేనండి? అక్కడే కూర్చున్నాడా యేసుక్రీస్తు ప్రభువు? పరలోకంలో తండ్రి ఎక్కడ కూర్చున్నాడు? పరలోకంలో తండ్రి ఎక్కడ కూర్చున్నాడు? సింహాసనం మీద కూర్చున్నాడు. మరి యేసుక్రీస్తు ఎక్కడ కూర్చున్నాడు? సింహాసనం కింద కూర్చున్నాడా? పోనీ సింహాసనం పక్కన కూర్చున్నాడా? ఎవరి పక్కన కూర్చున్నాడు? తండ్రి కుడి పార్శ్వమందు ఒకే సింహాసనం మీద కూర్చున్నాడు. తండ్రి సింహాసనం మందు ఒకే సింహాసనం మందు కుడి పార్శ్వం మందు కూర్చున్నటువంటి వారిని దేవుడుగా స్వీకరించకపోవడానికి చాలా బాధ కలుగుతాము. చాలా బాధ కలుగుతాము. ఎందుకంటే ఈ గెస్సమనే తోటలో కూడా యేసుక్రీస్తు ఏం ప్రార్థన చేస్తాడు? తండ్రి నావన్నీయు నీవి, నీవన్నీయు నావి.
నీవన్నీ నాయి అంట, నాయన్ని నీవంట. నాకు కొన్ని ఇచ్చావు, నీ దగ్గర ఎక్కువ పెట్టుకున్నావు అంటే నీ దగ్గర ఏమేమి అవన్నీ నాయే అంటున్నావు. అర్థమవుతుందా? పరలోకంలో తండ్రి దగ్గర అంటే యేసు శరీరధారి ఈ లోకానికి వచ్చినప్పుడు తండ్రి దగ్గర అంటే పరలోకంలో ఏమేమి ఆధిపత్యం ఉందో, ఏం మహిమ ఉందో, ఏం ప్రభావం ఉందో, ఏం అధికారం ఉందో, ఏం ఆధిపత్యం ఉందో, ఏ అర్హత యోగ్యత, ఏ యొక్క స్వభావంలో ఆయన ఉన్నాడో అదే స్వభావంలో, అదే అధికారంలో, అదే హోదాలో, అదే ప్రభావంలో, అదే మహిమలో నేను కూడా ఉన్నాను అని చెప్తున్నాను. నా తండ్రి అనేక నివాసంలో కలవు, లేని నేను మీతో చెప్పుదును, లేని నేను మీతో చెప్పుదును. అంటే తను ఏ గృహమును విడిచి లోకానికి వచ్చాడో ఆ విడిచి వచ్చినటువంటి గృహం గురించి చెప్పుకుంటున్నాడు. పరలోకం నుండి దిగి వచ్చిన వారిని మనం ఏం చేయాలి? విశ్వసించాలి. పరలోకం నుండి దిగి వచ్చినటువంటి వారిని మనము విశ్వసించి ఆయన మన జీవితంలో చేర్చుకోవాలి. ఆయన విశ్వసించి ఆయన మనం హృదయంలో చేర్చుకుంటున్నప్పుడు ఆయన జీవించినటువంటి విధానాన్ని మనం జీవించినప్పుడు ఆ గురిని కూడా మనం కలిగినటువంటి వారిగా జీవించినప్పుడు ఖచ్చితంగా మనం ఆయన బిడ్డలంగా ఎంచబడతాం. ఇంకా ఆయన మనకు దేవుడు అని ఆయన గొప్పగా చెప్పుకుంటాడట. అంటే ఈ బిడ్డకు నేను దేవుని అని దేవుడు ఎప్పుడు చెప్పుకున్నాడట? మనము దేవుడి దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి గురిని పెట్టుకొని ఈ లోకంలో జీవించినంత కాలమో ఈ లోకం నాది కాదు అని ఎప్పుడైతే మనం అవగాహనతో జీవిస్తామో అలాంటి వారిని ఉద్దేశించి దేవుడు నేను వీళ్ళకి దేవుడిని గొప్పగా చెప్పుకుంటాను. దేవుడు మన పక్షంగా ఉండి నేను నీకు దేవుడిని గొప్పగా చెప్పడం అంటే మన దాన్ని మన ఎంత గొప్ప వాళ్ళము మనం. దేవుడే మనల్ని ఉద్దేశించి నేను దేవుడిని అని చెప్పుకుంటున్నాడు అంటే అక్కడ మనది ఎంత పెరిగిపోతుంది లేవాలి అక్కడ దేవుడి సన్నిధిలో. అంటేనండి ఒక ముఖ్యమంత్రి మన పేరు పెట్టి పిలుస్తా ఉన్నాడు అనుకోండి, అడ్రస్ తో సహా, టీవీ న్యూస్ లో ఆధార్ నంబర్ తో సహా చెప్తా ఉంటే మన ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఒక ముఖ్యమంత్రి న్యూస్ లో మన పేరు అంటే మనకేదో మేలు చేయాలని మన పేరు మన డాటా అంతా తీసి పేరు పిలిచి ఆధార్ నంబరు, తండ్రి నంబరు, తల్లిదండ్రుల పేర్లు, ఆధార్ నంబరు, వయస్సు, మన ఫ్యామిలీలో ఉన్నటువంటి పేర్లు అని చెప్పి నేను అర్జెంట్గా నేను ఇక్కడ రమ్మంటున్నా, తొందరగా ఇంటికి వచ్చి ఆ పేర్లు వెళ్తే మన ఫీలింగ్ ఎలా ఉంటుంది? చాలా గర్వంగా ఉంటుంది కదా, చాలా గొప్పగా ఉంటుంది కదా. అలాంటిది ప్రపంచాన్ని సృష్టించినటువంటి దేవుడు మీకు దేవుడు అని చెప్పడానికి గర్వపడతాడు. దేవుడు మీకు ఆయన దేవుడు అని చెప్పడానికి ఆయన గర్వపడతాడు. ఇది అంటే మనల్ని గురించి సీఎం గర్వపడాలి, కానీ ఇక్కడ ఏమవుతుంది? మనం గర్వపడుతున్నాం సీఎం చూసుకొని. కానీ దేవుడు దైవికంగా దేవుడు ఎవరిని గురించి గర్వపడుతున్నాడంటే మన గురించి ఆయన గర్వపడుతున్నాడంట దేవుడు. అర్థమవుతుందా? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది చూడండి. మనుషులు మన మెప్పును కోరుకోవాలని చూస్తూ ఉంటారు. మనము ఎవరో మనల్ని మెచ్చుకోవాలని మనం కోరుకుంటూ ఉంటాం, ఎవరో మనల్ని గొప్పగా చేయాలని మనం కోరుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ సాక్షాత్తు ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడే నీ గురించి తను తాను గొప్పగా ఎంచుకుంటున్నాడు. నీ గురించి, నా గురించి, ఆయన కోసం ఈ లోకంలో చెత్తగా ఈ లోకాన్ని ఎవరైతే ఎంచుకొని ఆయన కోసం బ్రతికేవారుగా ఉంటారో అలాంటి వారిని గురించి దేవుడు గొప్పగా చెప్పుకుంటాడు, నేను ఈయనకి దేవుణ్ణి. అందుకే దేవుడు పాత నిబంధనలో ఏ దేవుడు అని చెప్తున్నాడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు ఎందుకు చెప్పుకున్నాడు? వాళ్ళ పేరు చెప్పి చెప్పుకొని ఎందుకు దేవుడు చెప్పుకుంటున్నాడు? నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు. విన్నారా మాటలు ఎప్పుడే బైబిల్లో? నేను అబ్రహాముకు దేవుణ్ణి, నేను ఇస్సాకుకు దేవుణ్ణి, నేను యాకోబుకి దేవుణ్ణి అని అన్నాడు. కానీ ఎక్కడైనా నేను ఏసావుకు దేవుణ్ణి
కయ్యూనుకు దేవుని అని చెప్పుకున్నాడా? కనబడు. అంటే చెప్పుకోలేంత మాత్రమే దేవుడు కాదని కాదు నా ఉద్దేశం. అని చెప్పుకోవడానికి చెప్పుకోకపోవడానికి చాలా వ్యత్యాసం ఉంది, అక్కడ డిఫరెన్స్ ఉంది. ఉందా లేదా? ఉందా లేదండి? నేను అబ్రహాము దేవుడిని అని చెప్పుకుంటున్నాడు గొప్పగా, కానీ నేను కయ్యూను దేవుడిని అని చెప్పలేకపోయాడు దేవుడు కయ్యూను విషయంలో. అంటే అక్కడ ఏమైంది, ఎక్కడ ఫెయిల్ అయింది అంటే కయ్యూను ఫెయిల్ అయ్యాడు అక్కడ దేవుడి విషయంలో. దేవుడు అలా చెప్పుకోవాలి అంటే అలాంటి క్యారెక్టర్ లేదు కయ్యూనులో, అలాంటి క్యారెక్టర్ లేదు, అలాంటి లక్షణం లేదు, అలాంటి గుణం లేదు, అలాంటి స్వభావము లేదు, అలాంటి ప్రవర్తన లేదు. మరి ఎలా చెప్పుకుంటాడు దేవుడు నేను కయ్యూను దేవుడు అని? కానీ అబ్రహాము విషయంలో అలా చెప్పలేదు, అలా చెప్పకుండా ఉండలేదు, సంతోషంగా చెప్పుకున్నాడు నేను అబ్రహాము దేవుడిని అని సంతోషంగా చెప్పు. అంతేనా? అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు అంత గర్వంగా చెప్పుకున్న దేవుడు ఈ రోజు నీ గురించి నా గురించి కూడా ఆయన తను తాను దేవుడు అని చెప్పుకోవాలి అంటే మనం ఈ లోకాన్ని ప్రేమించే వారంగా మనం ఈ లోకంలో ఉండదు. ఈ లోకాన్ని మనం ప్రేమించదు, ఈ లోకాన్ని మనం శాశ్వతం అనుకోని ప్రవర్తించదు, ఈ లోకమే మనకు సమస్తం అని మనం ఈ లోకంలో మనము దేవుని కంటే ఎక్కువగా ఈ లోకాన్ని మనము ప్రేమించదు. మన తల్లిదండ్రులు కూడా మనం ప్రేమించదు దేవుని ఇష్టం. అంటే ఎంత స్ట్రిక్ట్ గా దేవుడు మనల్ని చూస్తున్నాడు చూడండి. అంటే ఫిల్టర్ చేస్తున్నాడు దేవుడు మనల్ని, జల్లెడ పడుతున్నాడు. గోధుమలు ఎవరు? గురుగులు ఎవరు? గోధుమలు గురుగులు. గురుగులు తెలుసు కదా మీకు? గురుగులు పండించారు ఎక్కడ? గోధుమ ఎవరు పండించారు ఇక్కడ? ఎవరు పండించలే? గోధుమలు పండించరా? గురుగులను పండించరా? గురుగులు పండించారు. గోధుమలు పండించినప్పుడే గురుగులు ఆటోమేటిక్ గా వస్తాయి. ఆ గురుగులు ఎలా కనిపిస్తాయంటే ఎగ్జాక్ట్ గా గోధుమలు లాగానే కనిపిస్తాయి ఆ గురుగులు కూడా. కానీ జల్లెడ పట్టినప్పుడు అవి డివైడ్ అవుతాయి. జల్లెడ పట్టినప్పుడు అవి డివైడ్ అయిపోతాయి. ఎందుకంటే గోధుమ సైజు వేరు, గోధుమ ఆకారము వేరు, దాని మెజర్మెంట్స్ అన్ని కూడా వేరు. గోధుమ చూడటానికి మాత్రము గురుగు కూడా గోధుమ లాగానే కనిపిస్తుంది, కానీ మెజర్మెంట్ సైజు ఆ ఆకారాలు అన్ని కూడా పర్ఫెక్ట్ గా పరీక్షించినప్పుడు మాత్రము అక్కడ అసలు తేలిపోతుంది ఇది గోధుమ. జల్లెడ చెప్పేస్తుంది ఏది గోధుమ గింజ, ఏది గురుగు గింజ, ఏది రాయి గింజ, ఏది ఇసుక గింజ, ఏది మట్టి గింజ, ఏది చెత్త, ఏది చెదారము, ఏది పొట్టు, ఇవన్నీ కూడా జల్లెడ చెప్పేస్తుంది. జల్లెడ అంటే ఇక్కడ ఏంటంటే దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యానికి తగినట్లుగా మనం ఈ లోకంలో ప్రవర్తించకపోతే, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి అనేటువంటి ఆ తపన, ఆశ, ఆ గురి మనకు లేకుండా జీవించినట్లయితే మనం కూడా గురుగుల వలె పోతాం. గురుగుల వల్లనే పోతాం. కనపడడానికి ప్రపంచానికి గోధుమలాగానే కనిపిస్తాం, కానీ దేవుడు పరిశీలన చేసినప్పుడు, దేవుడు జల్లెడ పట్టినప్పుడు పోతాం. ఎందుకంటే మనలో ఏం లేదు, హేబేలు లాంటి మనసు లేదు. తర్వాత అబ్రహాము లాంటి తగ్గింపు లేదు. తర్వాత ఇస్సాకు లాంటి త్యాగము లేదు. యాకోబు లాంటి తెగింపు లేదు. యాకోబు దేన్ని తెగించాడు? దేన్ని తెగించాడు యాకోబు? దేవునితోని పోరాడి గెలిచిండు. దేవునితోని పోరాడి గెలిచిండు. దేన్ని తగ్గిస్తున్నాడు యాకోబు? దేనికోసం దేన్ని తగ్గిస్తున్నాడు? ఆశీర్వాదం కోసము అలవాటించిపోతున్నాడు దేవుని దగ్గర. నువ్వు నన్ను ఆశీర్వదించేంత వరకు నేను నిన్ను విడువను. ఎందుకంటే యాకోబుకు తెలుసు ఈ భూమి మీద దేవుడు ఆశీర్వదించినంతగా తన తల్లిదండ్రులు కూడా ఆశీర్వదించలేరు అనే సంగతి యాకోబుకు తెలుసు.
అందుకే నేను అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుణ్ణి అని చెప్తున్నాడు దేవుడు. అలాంటి విశ్వాసం మనకు ఉండాలి. మనకుంటే మన గురించి కూడా దేవుడు అలా గొప్పగా చెప్పుకుంటాడు. నేను ఫలానా ఏది సంధ్యా సిస్టర్, సంధ్యా దేవుణ్ణి అని చెప్పుకుంటాడు. లేకపోతే సత్యవతి గారికి నేను దేవుడు అని చెప్పుకుంటాడు. లేకపోతే మోలుకు దేవుడు అని చెప్పుకుంటాడు. లేకపోతే నోవాకు నేను దేవుడు అని చెప్పుకుంటాడు. మన ప్రవర్తనలో ఉన్నప్పుడు దేవుడు పరలోకంలో ఎలా గొప్పగా చెప్పుకుంటాడు. అలాంటి ప్రవర్తన మనకి ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. మనం ఉండేలా మనం ప్రవర్తించాలి. ఇక ఇండైరెక్ట్ గా యేసుక్రీస్తు వారి శరీరంలో ఉన్నప్పుడు నా తండ్రి ఎవరు, నా తల్లి ఎవరు అంటున్నాడు. ఫస్ట్ మనం చదువుకున్న వాక్యం అదే. నా తండ్రి ఎవరు, నా తల్లి ఎవరు? మేము నీ కన్న తల్లిదండ్రులమై ఉండి నీ గురించి మేము వెతుకుతున్నాము, నీకు చింత లేదా అంటే ఆయన ఏమంటున్నాడు? మీరెవరు అసలు? మీరెవరు చెప్పలేదు. నేను నా తండ్రి పనులు ఉండాలని మీకు తెలీదా? క్రైస్తవులైనటువంటి మన యొక్క జీవితం ఎలా ఉండాలి అంటే క్రీస్తుకు మాదిరికరంగా ఉండాలి. మన తండ్రి పనుల మీద మనం ఉన్నామా? మన తండ్రి చిత్తాన్ని నెరవేర్చేటువంటి పనుల మీద అవగాహన కలిగిన వరంగా ఉన్నామా? అసలు ఆ ఆలోచన అయినా వస్తుందా? అసలు ఆ తలంపు అయినా వస్తుందా? అందులో నేను ప్రవేశించానా? అందులో నేను జీవిస్తున్నానా? ఆ ఆశీర్వాదం కోసం నేను పోరాడుతున్నానా? యాకోబు ఎలా పోరాడాడో ఆ రకంగా నా పోరాటం ఉందా? నువ్వు నన్ను దీవించే వరకు నేను నిన్ను విడిచిపెట్టనని పట్టేసుకున్నాడు దేవుడు. దీవించకుండా వెళ్ళిపోయాడా దేవుడు? వెళ్ళిపోలే, దీవించాడు. యాకోబును దీవించిన తర్వాతనే వెళ్ళిపోయాడు. దేవుడు మన మధ్యలో ఉన్నప్పుడు మనం ఆయన దీవెనను కోరుకోవాలి, ఆయన ఆశీర్వాదాన్ని మనము కోరుకోవాలి. బాగానే ఉంది, కోరుకోవడం బాగానే ఉంది, కానీ ప్రవర్తించేటువంటి విధానం కూడా ఉండాలి. లోబడి జీవించేటువంటి విధానం కూడా ఉండాలి. అలా ఉన్న దేవుడు మనం నడిపించకూడదు. మనం ముగించినాను. ఇది ఓన్లీ ఇంట్రడక్షనే, ఇంకా లెసన్లో పోలేము. ఓన్లీ ఇంట్రడక్షన్ అయింది. మెయిన్ లైన్ ఈ పాఠంలో మెయిన్ లైన్ అన్నట్టు ఒక లైన్. ఇంకా 300-400 లైన్లు. అందరికి వందనాలండి.